హలో గైస్! మనకు ఫైనల్‌గా ఐక్యూ నుంచి ఒక బెస్ట్ ఫ్లాగ్‌షిప్ మొబైల్ అనేది లాంచ్ అయింది. ఈ మొబైల్ వచ్చేసి ఐక్యూ 13 5G గైస్. ప్రెజెంట్ మనకి ఇది ఆండ్రాయిడ్‌లోనే టాప్ అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ మొబైల్ అని చెప్పొచ్చు. ఈ ఐక్యూ 13 5G. దీంట్లో ఫీచర్స్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గైస్. ప్రైస్ కూడా మనకు చాలా బెస్ట్ ప్రైస్‌కి అనేది లాంచ్ చేసినారు. ఈరోజు వీడియోలో ఈ ఐక్యూ 30 సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ ఏంటి? దీని ప్రైస్ ఎంత? మనకి దీంతో పాటు కొన్ని మంచి ఆఫర్స్ ఉన్నాయి గైస్. ఈ మొబైల్ కొంటే మనకు టీడబ్ల్యూఎస్ ఫ్రీ ఇవ్వడం గానీ, ప్లస్ 1 ఇయర్ ఎక్స్ట్రా వారంటీ, ఇంకా మనకు చాలా బెస్ట్ ఫీచర్స్, బెస్ట్ ఆఫర్స్ అనేవి ఉన్నాయి ఈ ఐక్యూ 13 గురించి. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్‌దాకా చూడండి. అంతేకాక కొత్తోళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గైస్ ఈ ఐక్యూ 13 సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్‌గా దీంట్లో డిజైన్ మాత్రం మనకు చాలా ప్రీమియం ఉంది. చూడడానికి కూడా చాలా బాగుంది. మొత్తం గైస్ దీంట్లో 2 కలర్స్ వస్తాయి. ఈ 2 కలర్స్ కూడా మనకు చూడడానికి చాలా బాగున్నాయి. మెయిన్‌గా దీంట్లో వైట్ కలర్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉంది. దాంతో పాటు గైస్ దీంట్లో మనకు డిజైన్‌లో ఒక కొత్త ఫీచర్ అనేది యాడ్ చేసినారు. అది కూడా మనకు కెమెరా రౌండ్ సర్కిల్ ఉంటది కదా! కెమెరా చుట్టూ మనకు ఎల్ఈడీ లైటింగ్ అనేది యాడ్ చేసినారు. ఇది మాత్రం ఒక కొత్త ఫీచర్ అని చెప్పొచ్చు ఈ ఐక్యూ 13లో. ఈ లైటింగ్ ఎలా వర్క్ అవుతుందంటే మీరేదైనా కాల్స్ వచ్చినప్పుడు, మెసేజెస్ వచ్చినప్పుడు, నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు, దాంతో పాటు మీరు గేమింగ్ ఆడేటప్పుడు కెమెరా రౌండ్‌న లైటింగ్ ఉంటుంది. అది కూడా మనకు కలర్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి గైస్. సింగిల్ కలర్ అయితే కాదు. మొత్తం మనకు ఆర్‌జీబీ లైటింగ్ ఉంటుంది. కలర్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. ఇది మనకు చూడడానికి చాలా బాగుంటుంది గైస్ ఇది. మెయిన్‌గా మీరు నైట్ టైమ్ వాడేటప్పుడు మీకేదైనా ఫోన్స్ వచ్చినా, మెసేజెస్ వచ్చినా మీకు అది బ్యాక్ సైడ్ లైటింగ్ అనేది వెలుగుతుంటది. అది కూడా మనకు లైటింగ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. గేమింగ్ ఆడేటప్పుడు, మీరు ఫైర్ ఏసేటప్పుడు, ఇంకా మనకు చాలా చోట్ల ఇది లైటింగ్ అనేది వర్క్ అవుతుంది గైస్. డిజైన్‌లో మనకి ఇది ఒక కొత్త ఫీచర్ అని చెప్పొచ్చు ఈ ఐక్యూ 13లో. నెక్స్ట్ గైస్ దీంట్లో డిస్‌ప్లే గురించి మాట్లాడితే డిస్‌ప్లే మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఒక ముక్కలో చెప్పాలంటే డిస్‌ప్లే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో అంత మంచి ఫీచర్స్ ఉన్నాయి గైస్. దీంట్లో డిస్‌ప్లే వచ్చేసి 6.82 ఇంచెస్ 2K రెజల్యూషన్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది గైస్. డిస్‌ప్లే మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉంది ఇది. ఇది మనకు డిస్‌ప్లే సైజ్ పెద్దగా వస్తుంది. మీరు గేమింగ్ ఆడేటప్పుడు, మూవీస్ చూసేటప్పుడు డిస్‌ప్లే ఎక్స్‌పీరియన్స్ మాత్రం మనకు చాలా బాగుంటుంది గైస్ ఇది. ఎందుకంటే పెద్ద డిస్‌ప్లే కాబట్టి గేమింగ్ ఆడే వాళ్ళకి ఇది ఒక మంచి అడ్వాంటేజు. దాంతో పాటు రెజల్యూషన్ కూడా 2K రెజల్యూషన్ గైస్ మనకు. క్లారిటీ అనేది మనకు నెక్స్ట్ లెవెల్ ఉంటది. దీంట్లో మనకు బ్రైట్‌నెస్ కూడా ఎక్కువ వస్తుంది. కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి. దీంట్లో డిస్‌ప్లే వచ్చేసి మనకి వరల్డ్‌లోనే ఫస్ట్ BOE Q10 డిస్‌ప్లే అనేది యూజ్ చేసినారు గైస్. అది కూడా మనకు 2K రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్‌ప్లే మనకి ఏం ప్లస్ పాయింట్ ఏమంటే మనకి ఇది కలర్స్ గానీ, బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్ అన్నీ కూడా మనకు చాలా బాగా కనిపిస్తాయి. దాంతో పాటు మనకు బ్యాటరీ కన్జంప్షన్ కూడా తక్కువ ఎగ్గుతుంది. అంటే మనకు ఛార్జింగ్ కూడా సేవ్ అవుతుంది. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు బ్యాక్ సైడ్ కెమెరాస్ గురించి మాట్లాడితే మొత్తం మనకు 3 కెమెరాలు ఉంటాయి బ్యాక్ సైడ్. 3 కూడా మనకు 50+50+50 గైస్. అన్నీ కూడా మనకు ఒక మంచి కెమెరాస్ అనేవి యూజ్ చేసినారు. దీంట్లో మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ సోనీ IMX 921 సెన్సార్ అనేది యూజ్ చేసినారు. ఇది మనకు ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. సెకండ్ వచ్చేసి 50 ఎంపీ అల్ట్రా వైడ్. థర్డ్ వన్ వచ్చేసి ఇది కూడా మనకు సోనీ సెన్సార్ గైస్. 50 ఎంపీ సోనీ IMX టెలిఫోటో లెన్స్ అనేది యూజ్ చేసినారు ఇది. మొత్తం 3 కెమెరా కూడా ఒక మంచి కెమెరాస్. దీంట్లో మనకు మెయిన్ కెమెరా వచ్చేసి చాలా బాగుంటుంది గైస్. దీంట్లో మనకు ఫోటోస్ కానీ, వీడియోస్ కూడా మనకు నెక్స్ట్ లెవెల్ వస్తాయి. దీంట్లో మనకు సెకండ్ కెమెరా వచ్చేసి అల్ట్రా వైడ్ కెమెరా. ఇది కూడా మనకు బాగానే ఉంటుంది. థర్డ్ కెమెరా వచ్చేసి టెలిఫోటో గైస్. ఇది మాత్రం ఒక మంచి కెమెరా అని చెప్పొచ్చు. మెయిన్‌గా మీరు జూమ్ చేసి ఫోటో తీసినప్పుడు, లేదంటే మీరు 4Xలో మంచి పోర్ట్రేట్‌లో కూడా మంచి ఫోటోస్ అనేది తీసుకోవచ్చు. దీంట్లో గైస్ మాకు టెలిఫోటో ఉండడం వల్ల మీరు పోర్ట్రేట్ మోడ్‌లో కూడా జూమ్ అనేది చేసుకోవచ్చు. దీనివల్ల మనకు బ్యాక్‌గ్రౌండ్ మొత్తం బ్లర్ అయ్యి మీరు మొత్తం ఫోకస్‌లో వచ్చి చాలా మంచి ఫోటోస్ అనేవి వస్తాయి. దీంట్లో మనకు 4X దాకా మనకు ఆప్టికల్ జూమ్ అనేది ఉంటుంది. అంటే మనకు ఫోటోస్ అనేది పగలవు. చాలా క్లారిటీగా వస్తాయి. కెమెరా మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గైస్. 3 కెమెరాలు కూడా మనకు పర్ఫార్మెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. దీంట్లో వచ్చేసి మనకు వీడియో కెమెరా వచ్చేసి 8K 30 ఎఫ్‌పిఎస్‌లో వీడియో రికార్డింగ్ అనేది తీసుకోవచ్చు. అది కూడా మనకు 8Kలో మనకు స్టెబిలైజేషన్‌తోని వస్తుంది. ఎక్కువ షేక్ కాకుండా మంచి ఫుటేజ్ అనేది వస్తుంది దీంట్లోన. దీంట్లో సెల్ఫీ కెమెరా వచ్చేసి ఈసారి మనకు సెల్ఫీ కెమెరా అనేది ఇంప్రూవ్ చేసినారు. ఈసారి మనకు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా చేసినారు గైస్. ఇది కూడా మనకు మంచి సెన్సార్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకి ఈసారి 4K 60 ఎఫ్‌పిఎస్‌లో వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు సెల్ఫీ కెమెరా. ఇది మెయిన్‌గా సెల్ఫీ కెమెరా నుంచి వ్లాగ్స్ అలా వీడియో రికార్డింగ్ చేసుంటారు కదా! ఇది మనకు ఒక మంచి కెమెరా ఫోన్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకు ఏఐ సంబంధించిన కొన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి. మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో ఎవరైనా పర్సన్స్ ఉన్నా రిమూవ్ చేయడం గానీ, ఫోటో కొద్దిగా క్లారిటీ ఇంప్రూవ్ చేయడము, ఇంకా మనకు కొన్ని ఏఐ ఫీచర్స్ అనేవి ఉన్నాయి గైస్. ఇది కూడా మనకు మంచి ఫీచర్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ గైస్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి ప్రెజెంట్ మనకి ఆండ్రాయిడ్‌లోనే టాప్ అండ్ బెస్ట్ ప్రాసెసర్ ఇది. ఇది కూడా మనకు స్నాప్‌డ్రాగన్‌లోనే పవర్‌ఫుల్ ప్రాసెసర్ గైస్ ఇది. కొత్త ప్రాసెసర్ అని చెప్పొచ్చు.
ఇదొచ్చేసి మనకు స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ గైస్ ఇది. మనకు సింపుల్‌గా చెప్పాలంటే స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 అని చెప్పొచ్చు. ఇంతకుముందు మనకు జెన్ 4, జెన్ 2, జెన్ 3 అని యూజ్ చేసినారు. ఇప్పుడు మనకి ఆ జెన్ తీసేసి 8 ఎలైట్ అనే వర్డ్ అనేది యూజ్ చేసినారు గైస్ అంతే. జస్ట్ మనకు పేరు మాత్రం చేంజ్ అవుతుంది. పర్ఫార్మెన్స్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. మీరు గేమింగ్ ఆడాలన్నా, నార్మల్ యూజ్‌కి వితౌట్ ల్యాగ్ మనకు పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గైస్. దీంట్లో మనకు అడిషనల్‌గా వచ్చేసి రెండో చిప్ కూడా ఉంటుంది మనకి దీంట్లోన. ఇదొచ్చేసి మనకు ఐక్యూ Q2 చిప్ గైస్. ఈ చిప్ ఉండడం వల్ల మీరు గేమింగ్ ఆడేటప్పుడు మనకి ఇంకా ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అంటే మనకు ఫ్రేమ్ డ్రాప్స్ కాకున్నట్ల, ల్యాగ్స్ కాకున్నట్ల ఇది మనకు చాలా బాగా సపోర్టింగ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు మెయిన్ ప్రాసెసర్‌కి. ఈ 2 ప్రాసెసర్స్ ఉండడం వల్ల పర్ఫార్మెన్స్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ గైస్. మనకి ఐఫోన్స్ తర్వాత ఇదే మనకి ఆండ్రాయిడ్‌లో మంచి పవర్‌ఫుల్ గేమింగ్ మొబైల్ అని చెప్పొచ్చు. దీంట్లో గైస్ మనకు గేమింగ్‌లో వచ్చేసి 2K రెజల్యూషన్ కూడా మనకు గేమింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది. అంటే మీరు గేమింగ్ ఆడేటప్పుడు మీకు ఇంకా చాలా క్లారిటీగా వస్తుంది మనకు ఫుటేజ్ అనేది. దాంతో పాటు దీంట్లో 144 ఎఫ్‌పిఎస్‌లో మీరు గేమింగ్ కూడా ఆడుకోవచ్చు. దీంట్లో గేమింగ్‌కి సంబంధించిన ఫీచర్స్ మాత్రం మనకు చాలా ఉన్నాయి. మీరు ఒక మంచి గేమింగ్ ఫోన్ కొనాలనుకుంటే ఈ ఐక్యూ 13 మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ స్ట్రైట్ డీల్ అని చెప్పొచ్చు ఇది ఐక్యూ నుంచి. దీంట్లో గైస్ మనకు బీజీఎంఐలో 120 ఎఫ్‌పిఎస్ ఆప్షన్ కూడా ఇచ్చినారు. రీసెంట్‌గానే మనకు బీజీఎంఐలో 120 ఎఫ్‌పిఎస్ అనేది కూడా మనకు రిలీజ్ చేసినారు అప్డేట్‌లోన. ఈ మొబైల్ కూడా మనకు 120 ఎఫ్‌పిఎస్‌లో గేమింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. 7000 స్క్వేర్ దాకా మనకు వేపర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. మొబైల్ కూడా ఎక్కువ హీట్ అనేది ఉండదు దీంట్లోన. దాంతో పాటు దీంట్లో మనకు వైబ్రేషన్స్ గానీ, దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తాయి గైస్. సౌండ్ క్వాలిటీ కూడా మనకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జర్ గురించి మాట్లాడితే దీంట్లో మనకి ఏకంగా 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. మనకి ఇంత మంచి ఫ్లాగ్‌షిప్ మొబైల్‌కి బ్యాటరీ బ్యాకప్ 6000 ఉండడం వల్ల ఈజీగా మాకు ఒక రోజు అనేది వస్తుంది గైస్ మీరు. ఒకవేళ గేమింగ్ ఆడినప్పుడు మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది బాగానే వస్తుంది. 6000 ఎంఏహెచ్ అంటే అది కూడా ఎక్కువ అని చెప్పొచ్చు. దాంతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా 120 వాట్స్ వస్తుంది గైస్. బ్యాటరీ బ్యాకప్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కాంబినేషన్ కూడా మనకు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ప్రెజెంట్ మనకి ఫ్లాగ్‌షిప్ మొబైల్‌లో ఇదే మనకు హైయెస్ట్ బ్యాటరీ అని చెప్పొచ్చు. 6000 ఎంఏహెచ్. ఇది మనకు చాలా మంచి యూజ్‌ఫుల్ ఫీచర్ గైస్ ఇది బ్యాటరీ బ్యాకప్. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకు చాలా స్పీడ్‌గానే ఎక్కుతుంది. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు IP68 ప్లస్ IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. ఈ మొబైల్ మనకు కంప్లీట్ వాటర్ ప్రూఫ్ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఈ మొబైల్ వాటర్‌లో పడినా, వాటర్‌లో తడిచినా, ఏదైనా మనకు డస్ట్ పడినా కూడా మొబైల్‌కైతే ఎక్కువ డ్యామేజ్ అయితే ఉండదు. ఇది మనకు కంప్లీట్ వాటర్ ప్రూఫ్ గైస్. వాటర్‌లో అద్ది తీసినా కూడా మొబైల్‌కైతే డ్యామేజ్ అయితే ఉండదు. నెక్స్ట్ గైస్ మనకి ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ 15 ఔట్ ఆఫ్ ది బాక్స్‌తోనే వస్తుంది. ఇది మనకు ఫన్ టచ్ ఓఎస్ 15తో రన్ అవుతుంది. దీంట్లో గైస్ మనకు అప్డేట్స్ వచ్చేసి 4 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఉంటాయి. 5 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. అప్డేట్స్ కూడా మనకు 5 ఇయర్స్ దాకా వస్తాయి టోటల్‌గా. ఓవరాల్ గైస్ ఒక్క ముక్కలో ఈ మొబైల్ గురించి చెప్పాలంటే మొబైల్ మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను దీని గురించి. దీంట్లో మనకి ఏ ఫీచర్ తీసుకున్నా కూడా అన్నీ కూడా మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. మొబైల్ మాత్రం చాలా మంచి మొబైల్ గైస్ ఇది. ఈ బడ్జెట్‌లో మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ ఇది. ఇప్పుడు గైస్ ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వచ్చేసి రూ. 55,000 పెట్టినారు. 55,000 రూపీస్. ప్రైస్ అనేది మనకు చాలా బెస్ట్ ప్రైస్‌కి అనేది లాంచ్ చేసినారు గైస్. దాంతో పాటు దీంట్లో మనకు క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా ఇచ్చినారు గైస్. రూ. 3,000 మనకు కార్డ్ ఆఫర్ కూడా ఇచ్చినారు. మీరు ఐసిఐసిఐ గాని, హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్ వాడితే రూ. 3,000 ఇన్‌స్టాంట్ తగ్గుతుంది. అప్పుడు మనకు జస్ట్ రూ. 52,000 వస్తుంది. ప్రెజెంట్ గైస్ మనకి ఈ ఐక్యూ 13 సంబంధించిన ప్రీ బుకింగ్ కూడా రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ప్రీ బుకింగ్‌లో కూడా మనకు మంచి ఆఫర్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ మనకు ప్రీ బుకింగ్ ఆఫర్‌లో వచ్చేసి ఐక్యూ టీడబ్ల్యూఎస్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు గైస్. జస్ట్ మీరు ప్రీ బుకింగ్ చేసుకుంటే ఒక టీడబ్ల్యూఎస్ ఫ్రీ వస్తుంది. అది కూడా మనకు రూ. 2,000 పడుతుంది. సెకండ్ వచ్చేసి 1 ఇయర్ ఎక్స్టెండెడ్ వారంటీ గైస్. మనకి ఇంకా ఒక సంవత్సరం అడిషనల్ వారంటీ కూడా ఇస్తారు. మీరు ఒకవేళ ఇది రూ. 1000 పెట్టి ప్రీ బుకింగ్ చేసుకుంటే మనకు రూ. 2,000 బడ్స్ ఫ్రీ వస్తుంది. ప్లస్ 1 ఇయర్ ఎక్స్టెండెడ్ వారంటీ వస్తుంది. మీరు ఒకవేళ గైస్ ఈ మొబైల్ కొనాలనుకుంటే వెంటనే ప్రీ బుకింగ్ చేసుకోండి. ఇది మాత్రం మనకు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అయితే. తర్వాత మనకి ఈ ఆఫర్ అయితే ఉండదు. బడ్స్ రావు. ప్లస్ 1 ఇయర్ ఎక్స్టెండెడ్ వారంటీ కూడా రాదు. మీరు ప్రీ బుకింగ్ చేసుకుంటే 2 ఆఫర్స్ కూడా మీకు వస్తాయి. దాంతో పాటు క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా మనకు రూ. 3,000 వస్తుంది. ఈ రూ. 52,000 మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ గైస్. ఇంతే గైస్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.